బ్యాక్ టు మార్గదర్శులు కార్యక్రమం. సో, చెప్పండి ప్రసాద్ గారు. సో, వీళ్ళకి మీరిచ్చే సర్వీసెస్ ఏంటి మంత్లీ? యాహ్! వీళ్ళకిచ్చే సర్వీస్ ఏంటంటే ఇంట్లో పిల్లలకైతే ఏదైతే ఇస్తామో మనం ఇంటి హ్మ్. దగ్గర, హ్మ్. అవే ఇక్కడికి ఇస్తుంటాం. మార్నింగ్ లేవగానే యోగా నేర్పిస్తాము. హ్మ్. కొంతమంది ఆల్రెడీ యోగా నేర్చుకున్నారు. వాళ్ళ అన్ని ఆసనాలు వచ్చు వాళ్ళకి. హ్మ్. మార్నింగ్ లేవగానే కాసేపు యోగా చేస్తారు. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే మన దగ్గర ఏ వస్తువు ఉంటుందో కిచిడియో, పులిహోరనో, హ్మ్. ఉప్మో అండ్ ఇడ్లీ ఇవి ఇస్తుంటాము. హ్మ్. అవి అయిపోయిన తర్వాత వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్‌కెళ్తారు. హ్మ్. స్కూల్‌లో డ్రాప్ చేసి వస్తాము. హ్మ్. స్కూల్ అయిపోయిందా మార్నింగే వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరు పిల్లలు ఎలా వెళ్తారో లంచ్ బాక్స్ తీసుకొని అలాగే లంచ్ ప్రిపేర్ చేసి మార్నింగే ఇచ్చేస్తాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 4:35కి వస్తారు వీళ్ళు. హ్మ్. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు మన దగ్గర ఏది ఉంటే స్నాక్స్ టైప్లో ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర వస్తే ఏదో ఒకటి ఇస్తాము. హ్మ్. అలాగే మాకు ఏదైనా డొనేషన్ టైప్లో కానీ సపోర్ట్ ఏమైనా బిస్కెట్స్ ప్యాకెట్స్ మిక్చర్స్ లేదంటే బ్రెడ్ ఏదంటే పాల పొడియో ఏదైనా ఉంటే అవి అప్పుడప్పుడే వీళ్ళకి అటుకులు మరేసి ఇవ్వడము అలాంటివి మళ్ళీ స్నాక్స్ ఇస్తాము. హ్మ్. స్నాక్స్ ఇచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టడీ అవర్లో కూర్చుంటారు ఒక 1 అవర్. హ్మ్. వాళ్ళకి ఏమైనా హోంవర్క్ ఉంటే నేను అండ్ ఇంకో అబ్బాయి ఉంటాడు, ఇద్దరము కలిసి వాళ్ళకి స్టడీ అవర్స్ ఏదైనా డౌట్స్ ఉంటే ట్యూషన్ టైప్లో చెప్తాము. హ్మ్. బయట నుంచి ఒక వాళ్ళకి ఇంట్రెస్ట్ వాలంటీర్ టైప్లో ఎవరైనా వచ్చి కూడా వీళ్ళకి ట్యూషన్ టైప్లో చెప్తుంటారు అన్నట్టు. ఆ ట్యూషన్ అయిన తర్వాత డిన్నర్ చేసుకొని పడుకోవడమే. హ్మ్. సో, పిల్లలకి